హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ ఈవినింగ్ రొటీన్ చేయబోతున్నా అనమాట. సో ఈవినింగ్ 5:40 టైం అవుతుందన్నమాట. సో ఇప్పటి నుంచి ఈవినింగ్ ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నా అనమాట. నా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. డెఫినెట్లీ ఐ విల్ అప్లోడ్ అండి. సో నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ మోటివేషన్ డెఫినెట్లీ అవసరం కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ మోటివేషన్ నాకు తెలుస్తుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఒక బూస్టప్ లాగా వస్తుందన్నమాట, ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పి. సో ఐ డోంట్ డిలే ఫర్దర్, లెట్స్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. ఇంకా ఈవినింగ్ కాబట్టి ఇంకా మిల్క్తో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మిల్క్ అయితే హీట్ చేస్తూ ఉన్నాను. సో ప్రోటీన్ పౌడర్, ప్రెగ్నెన్సీ కాబట్టి ప్రోటీన్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నా అండి. సో ప్రోటీన్ పౌడర్లో మిక్స్ చేసేసుకొని పాలు, సో అది నా మిల్క్ అనమాట డైలీ. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ డెఫినెట్లీ ప్రోటీన్ పౌడర్ అయితే తాగుతూ ఉన్నా అండి. ఇంకా మిల్క్ అలవాటు లేదు, కొంచెం మిల్క్ స్మెల్ పడదు అన్న వాళ్ళు జస్ట్ వాటర్లో కూడా హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు అనమాట. సో నేనైతే మిల్క్లో అయితే పౌడర్ మిక్స్ చేసేసుకొని డైలీ తాగుతా అనమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ సెకండ్ మంత్ నుంచి అయితే ప్రోటీన్ పౌడర్ డెఫినెట్లీ యూజ్ చేస్తున్నా అండి. సో డాక్టర్స్ సజెస్ట్ చేశారనమాట ప్రోటీన్ పౌడర్. ఈ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మార్నింగ్ వామిటింగ్ సెన్సేషన్ డెఫినెట్లీ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో. సో అలాంటప్పుడు ఈ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయడం వల్ల కొంచెం మనకు రిలీఫ్ అవుతుందన్నమాట. సో నాకు చాలా బాగా యూజ్ఫుల్ అయిందనమాట. సో నేను కంటిన్యూగా ఇంకా ప్రోటీన్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా ఇప్పుడు అన్బాక్సింగ్ జరుగుతుందనమాట. మీకు తెలుసు ఆల్రెడీ 1 BHKలో ఉంటున్నాము, స్పేస్ తక్కువ ఉంటుందన్నమాట. అందుకని మేము సోఫా కానీ ఏది ప్రిఫర్ చేయలేదు, దివానా కానీ ఇక్కడ. సో నెక్స్ట్ హౌస్ షిఫ్ట్ అయినాక తీసుకుందాము అనే ఆలోచనతో ఇంకేం తీసుకోలేదు. సో ఇంక ఇప్పుడు కాట్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకా ప్రస్తుతం కోసం కాబట్టి మేము ఫోల్డబుల్ కాట్ అయితే ప్రిఫర్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఫ్యూచర్లో బాల్కనీ కానీ లేకపోతే అలా అవసరానికి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కాట్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇంకా దివానా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే మనం ఈ హౌసెస్ షిఫ్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో అలాంటి టైంలో ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి వద్దు అని చెప్పేసి ఇంకా ఇలా ఫోల్డబుల్ కాట్ అయితే మేము ప్రిఫర్ చేసుకున్నాము. ఇది వర్త్ ఇట్ అనే చెప్పాలండి, చాలా బాగుంది కాట్ అయితే. మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక సైడ్కి పెట్టేయచ్చు అనమాట, ఫోల్డబుల్ కాట్ కాబట్టి. సో యూస్ఫుల్ అనే అనిపిస్తుంది మాకు. యాక్చువల్గా మాకు యూస్ఫుల్ అని మేము ఈ కాట్ ప్రిఫర్ చేసుకున్నాము. సో ఎక్కువ బాల్కనీ పెద్దగా ఉండి బాల్కనీలో వేసుకొని సిట్టింగ్ ఏరియా లాగా అలా ఈవినింగ్ టైమ్స్ కూర్చోవాలి అనుకుంటే ఇది వర్త్ ఇట్టే అండి డెఫినెట్లీ. ఇంకా మేమైతే ఆన్లైన్లోనే అమెజాన్లో తీసుకున్నాం అనమాట కాట్. ఇంకా ఈవినింగ్ కదా స్నాక్స్ చేస్తుందన్నమాట అమ్మ. సో చెక్కిలాలు, నిప్పట్లు, సో రెండు ఒకేసారి చేసేస్తుంది. అమ్మ కొంచెం ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట. ప్లేట్లో ఉన్నది నిప్పట్లు చేస్తుందండి, కడాయిలో ఉన్నది చెక్కిలాలు చేస్తుందన్నమాట. సో రెండు ఒకేసారి చేసేస్తుందన్నమాట. ఎవరైనా ఈజీగా త్వరగా అయిపోవాలి అనుకుంటే ఇలా రెండు మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చెక్కిలాల్లోకి వచ్చి కారము, వాము, జీలకర్ర వేసి మిక్స్ చేసుకోండి, సాల్ట్. సో ఇక్కడ వచ్చి నిప్పట్లలోకి శనగిత్తనాలు దూరగా వేయించుకొని అలానే పప్పులు రెండు మిక్స్ చేసుకొని కొత్తిమీర అలానే కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకుంటుంది అనమాట. నేను అంతా ఫుల్గా ఏం వీడియో షూట్ చేయలేదు, కొద్దిగా అలా బ్రీఫ్గా చూపించేస్తున్నాను అనమాట. సో ఒక పక్కన ఆయిల్ హీట్ చేసేసుకొని రెండిట్లకి మిక్స్ చేసుకుంటుంది అనమాట నిప్పట్లలోకి. అలానే చెక్కిలాల్లోకి హాట్ ఆయిల్ వేసుకుంటే కొంచెం మనకి సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట, తినేటప్పుడు ఎక్కువ గట్టిగా రాకుండా ఉంటుంది. అందుకు హాట్ ఆయిల్ యూజ్ చేయాలన్నమాట చెక్కిలాల్లోకి అండ్ నిప్పట్లలోకి కూడా అండి. కొంచెం ఆయిల్ మిక్స్ చేసేసుకున్నాక ఇంకా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఇంకా మా అమ్మ ఎక్కువ బాక్సులకి ఏం నింపదండి. సో 1 వీక్కి సరిపడా అన్నీ చేస్తుంది అనమాట. సో మళ్ళీ కావాలంటే మళ్ళీ చేస్తూ ఉంటుంది. సో ఫ్రెష్గా తినేటట్టు చేసుకుంటూ ఉంటాం అనమాట మేము. ఇంకా చెక్కిలాలు, నిప్పట్లు అంటే ఎన్ని రోజులైనా మనకి స్టోర్ ఉంటాయి. బట్ ఒక రకంగా ఎక్కువ రోజులైతే స్మెల్ వస్తాయి కదా. సో మేమైతే ఒక 1 వీక్ 10 డేస్కి సరిపడా అన్నీ మాత్రమే చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా చేసుకుంటే అంటే మనకి ఎక్కువ బర్డన్ అని అనిపించదు అనమాట. కొంచెమే కాబట్టి మనం స్టవ్ దగ్గర ఉన్నా కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అసలు హీట్కి అసలు చేయాలనిపించదు. కొంచెం చేసుకుంటే మనం కూడా బాగుంటుంది. ఇంకా నార్మల్ వాటర్తో ఇంకా కలుపుకొనేసి ఇంకా మళ్ళీ చెక్కిలాల రోల్లోకి పెట్టేసుకొని ప్రెస్ చేసేసుకోవడమే అనమాట. సో ఇలా నార్మల్గా చపాతీ పిండిలాగా అలా కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి.
ఇంకా ఆయిల్ పెట్టేసుకుంటాం కాబట్టి ఆయిల్లోకి హీట్ అయ్యాక ఇంకా రోల్తో అలా ప్రెస్ చేసేసుకోవడమే అనమాట చెకిలాలు. సో కొంతమంది పేపర్ మీద పెట్టి మళ్ళీ చేత్తో వేస్తూ ఉంటారు. ఇలా అయితే ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్. సో ఇంకా మా అమ్మ అయితే ఎవరు హెల్ప్ లేకున్నా కానీ ఇలా సింగిల్గా చేసేసుకుంటూ ఉంటుందన్నమాట అమ్మ. ఇంకా ఆయిల్‌లో బాగా హీట్ అయ్యాక చెక్కిలాలు అనేటివి పైకి తేలుతాయి అన్నమాట. సో అదంతా ఇలా పైకి తేలాక మనకి గట్టి పడతాయి చెక్కిలాలు అనేటివి. అప్పుడు మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని సో హ్యాపీగా తినేయొచ్చనమాట. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. సో కొంచెం కారం, కొంచెం సాల్ట్ అన్నీ మిక్స్ మనకు తగులుతూ ఉంటే జీలకర్ర, వాము అంతా చాలా టేస్టీగా వస్తాయన్నమాట. ఇంకా నిప్పట్లు కూడా సేమే కాబట్టి ఇట్లా తట్టేసుకొని చేసేసుకోవడమే కాబట్టి నేను షూట్ చేయలేదండి. ఇంకా ఈవినింగ్ కాబట్టి వాకింగ్‌కి వెళ్తున్నాం. వాకింగ్ అంటే ఇంకా అలానే షాపింగ్ కూడా చేయాలి లైట్‌గా. సో దానికోసం అయితే నేను, మా అమ్మ ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నాము. సో వాకబుల్ డిస్టెన్సే కాబట్టి వాకింగ్‌కి వెళ్ళినట్టు ఉంటుంది. అన్నీ ఇద్దరు వెళ్తూ ఉన్నాం. షాపింగ్ చేసినట్టు ఉంటుంది. సో చిన్న చిన్న వస్తువులు కావాలి. దానికోసం అయితే వెళ్తూ ఉన్నాం షాపింగ్‌కి. ఇంకా మ్యాక్సిమం ఈవినింగ్ రొటీన్ కాబట్టి డైలీ ఇలానే ఉంటుంది. సో ఏదో ఒక స్నాక్, కాఫీ ఆర్ మిల్క్ ఇలానే ఉంటుందన్నమాట. వాకింగ్‌కి ఇలానే సింపుల్గా నా ఈవినింగ్ రొటీన్ ఉంటుందండి. ఇంకా యాక్చువల్గా మ్యాచింగ్ సెంటర్కి వచ్చామన్నమాట. ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఇవి కావాలి అంటే సో దానికోసం అయితే షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా అమ్మకి కావాల్సినవి ఇంకా శారీలోకి మ్యాచింగ్ చేసుకుంటూ ఉందన్నమాట. ఇంకా అన్నీ ఒకే దగ్గరే ఉంటుందన్నమాట మార్కెట్ అంతా. సో ఇంకా అలానే ఇంకా వెజిటేబుల్స్ కావాలని వెజిటేబుల్స్ కూడా తీసుకుంటున్నాము. ఇంకా మరి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ స్టీల్ సామాన్లో కొంచెం పని ఉంటే సో ఇంకా అక్కడికి కూడా వచ్చేసాము. సో అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయండి. సో వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా. సో ఇంకా అలానే స్టీల్ సామాన్ షాప్లోకి కూడా వెళ్ళాము కావాల్సింది తీసుకోవాలని చెప్పి. ఇంకా అక్కడ షాపింగ్ చేసేసుకొని నెక్స్ట్ కొంచెం ఫ్యాన్సీ షాప్లో పని ఉంటే సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. సో చిన్న చిన్న షాపింగే అండి. సో కావాల్సినవి తీసుకోవాలి, డైలీ బేసిస్ మీద అవసరం పడుతూ ఉంటాయి కదా. సో కొన్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. ఇంకా అలాంటివన్నీ తీసుకోవడానికి అయితే వెళ్ళాము షాపింగ్కి. ఇంకా ఫైనలీ ఇంటికి వచ్చేసాము. డిన్నర్ కూడా చేసేసానండి. సో అదేం మీకు షూట్ చేయలేదు. సో డిన్నర్ చేసేది సో ఎందుకంటే ఇంకా బయటకు వెళ్ళేసి వచ్చాము అంటే ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం టైర్డ్నెస్ అనే అనిపిస్తుంది. సో కొంచెం రెస్ట్ తీసుకుందామని అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అది షూట్ చేయలేదు. ఇంకా అలా భోజనం చేసేసి ఇంకా ఇలా వాకింగ్ చేశాను కాబట్టి డిన్నర్ చేసేసి అలా బయట కూర్చున్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా డ్రింక్స్ అయితే ఫ్రూట్ డ్రింక్స్ డెఫినెట్లీ 3 ఆర్ 4 డెఫినెట్లీ తాగుతూ ఉన్నాను అనమాట. నేను ఫ్రెష్ జ్యూసెస్ ఇంట్లోనే చేసుకొని తాగుతూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ రోజు ప్రొమోగ్రనేట్ జ్యూస్ డెఫినెట్లీ నైట్ అయితే ఏదో ఒక జ్యూస్ అయితే తీసుకుంటాను అనమాట. ఇంకా డ్రింక్ అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా ప్రెగ్నెన్సీలో ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి నైట్ టైం ఎక్కువ ఆకలి అవుతూ ఉంటుంది. సో నేను ఏంటంటే డిన్నర్ చేసేసాక ఒక 1 అవర్ అలా వాకింగ్ చేసి ఒక పడుకునే టైంలో 10:30, 11 ఆ టైంకి నేను పడుకుంటాను అనమాట. ఆ టైంలో నేను ఒక డ్రింక్ అయితే డెఫినెట్లీ తాగుతానండి. సో ఏంటంటే మళ్ళీ మిడ్‌నైట్‌లో ఆకలికి లేవడం కానీ ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుందన్నమాట. లేకపోతే సో నైట్ ఒక డ్రింక్ తాగేసి పడుకుంటే కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది, హాయిగా నిద్ర వస్తుందన్నమాట. సో అందుకని నేను డెఫినెట్లీ నైట్ పడుకునేటప్పుడు ఏదో ఒక డ్రింక్ అయితే డెఫినెట్లీ తాగుతాను అనమాట, ఫ్రూట్ జ్యూసెస్. సో బయట అవుట్ సైడ్ అయితే ఏమి నేను బాటిల్స్ తోటి స్టోర్ అయిన ఉన్నవి తాగట్లేదండి. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అవి తాగుతూ ఉంటాను అనమాట. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్ సచ్ క్రియేటివ్ వ్లాగ్స్. బాయ్.